చూసిన మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రారంభమైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ 2025లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం గా ప్రచారంలో ఉంది. ఎప్పటి నుంచి కూడా 1 సంవత్సర కాలం నుంచి కూడా మహేష్ రాజమౌళిల సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడవుతుంది, ఎప్పుడు షూటింగ్ జరుగుతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి గత ఏడాది కాలంగా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ రోజు ఉదయం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమానికి హీరో మహేష్ బాబు కూడా హాజరవడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఎందుకంటే గత 15 ఏళ్ల కాలంలో మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన ఓపెనింగ్ లో ఒక్కదాంట్లో కూడా పాల్గొనలేదు. ఆయనకి పర్సనల్ గా ఒక వ్యక్తిగతంగా ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఆయన ఓపెనింగ్ లో పాల్గొనకూడదు, కేవలం ఆయన కుటుంబ సభ్యులే పాల్గొంటూ వచ్చారు. డైరెక్ట్ గా సినిమాలకు సంబంధించిన సెట్ లో షూటింగ్ లోనే ఆయన అడుగుపెట్టి సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉంటారు. కానీ మహేష్ రాజమౌళి సినిమా కోసం తనకున్న అనుమానాలను, సెంటిమెంట్లు అన్నిటినీ కూడా పక్కన పెట్టి కేవలం ఆయన సినిమా పూజ అనగానే అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, చాలా కమిటెడ్ గా ఈ సినిమాకు తాను పనిచేస్తున్నారనే విషయాన్ని తొలి రోజు పూజా కార్యక్రమంలోనే ఆయన పాల్గొనడం ద్వారా ఒక మెసేజ్ అయితే ఆయన అభిమానులకు అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఆయనకు ఒక సెంటిమెంట్, అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు చర్చ ఉంటుంది, మహేష్ సినిమాల ఓపెనింగ్ వస్తే ఆ సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు, సో ఆ సెంటిమెంట్ తో ఆయన హాజరు కాలేదు అని చెప్పేసి చర్చ అయితే నడుస్తుంది. బట్ అలాంటి అనుమానాలు, సెంటిమెంట్లు వీటన్నిటిలో కూడా ఇప్పుడు రాజమౌళి కోసం పక్కన పెట్టారు. రాజమౌళి సినిమా అంటే సెంటిమెంట్లకు అతీతంగా ఉంటుంది. కేవలం ఆయన విజన్ తో సినిమాలను సక్సెస్ చేసిన దర్శకుడిగా పేరున్న క్రమంలో ఇప్పుడు ఒక పాన్ వరల్డ్ మూవీగా సినిమా రూపొందుతున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో మహేష్ చాలా రోజుల తర్వాత ఆయన కూడా పాల్గొనడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ రోజు పూజా కార్యక్రమాలు, రేపు కొంత షూటింగ్ ప్రారంభించి ఆ తర్వాత విజయవాడలో అలాగే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆర్ఎఫ్సీలో వేసిన షెట్ లో ఈ సినిమా షూటింగ్ అనేది ఇక కంటిన్యూస్ గా జరుగుతుందని చెప్పే సమాచారం అవుతుంది. ఇక త్వరలోనే ఒక మంచి రోజు చూసి ఈ సినిమాకు సంబంధించిన కథ ఏంటి, అనౌన్స్మెంట్, టైటిల్ అనౌన్స్మెంట్, వీటన్నిటికి సంబంధించిన వాటిని కూడా నేరుగా రాజమౌళి ఆయనే పర్సనల్ గా మీడియాకు వివరించే అవకాశం ఉందని మనకు సమాచారం అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.